ఈరోజు మనం తాటిగారెల తయారీ చూద్దాము. తాటిగారెల తయారీకి ముందుగా మనం తాటికాయలు అనేది సిద్ధం చేసుకోవాలి. ఇదిగోండి, ఇది శుభ్రంగా తాటికాయని ముందుగా శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత ఇవి తొక్కలు అవి తీసేసి దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత నానబెడితే పేసం చక్కగా వస్తుంది. ఆ వచ్చిన పేసంని ఇదిగోండి, పేసం ఇలా వచ్చింది. ఎందుకంటే మనం ఈ తాటికాయలని ముందుగా తొక్కలు తీసి ఒక హోల్స్ ఉన్న గిన్నెలో పెట్టి తీస్తే వస్తుంది. అది తీసిన దాన్ని మనము ఒక 2 కప్పుల పేసం, తాటి పేసం అండి ఇది. దీంట్లో 2 కప్పులు తాటి పేసం వేస్తున్నాను. ఈ తాటి పేసంలో మామూలుగా ముందే పేసం తీసిన తర్వాత ఇక్కడ ఇందులో పీచు గట్ట లేకుండా శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న తర్వాత ఇది 2 కప్పులు పేసం అనుకోండి. దీంట్లో మనం ఇదిగోండి, ఇది 2 కప్పులు తాటి పేసం. ఈ 2 కప్పుల తాటి పేసానికి 2 కప్పుల బొంబాయి రవ్వ, 2 కప్పులు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. 2 కప్పుల బొంబాయి రవ్వ, అలాగే 1 కప్పు వరిపిండి వేసుకోవాలి. అలాగే మనకి 2 కప్పులు బొంబాయి రవ్వ, 1 కప్పు వరిపిండి, 2 కప్పులు తాటిపేసం వేసాం కదా. ఇప్పుడు బెల్లం కూడా మనం 2 కప్పులు వేయాలండి. 2 కప్పులు బెల్లం పడుతుంది. 2 కప్పులు బెల్లం వేసాం కదా. ఎందుకంటే మనం ఇక్కడ 2 కప్పుల బొంబాయి రవ్వ వేసాం కాబట్టి 1 కప్పు వరిపిండి, 2 కప్పులు బెల్లం వేసాము. వేసిన తర్వాత కొద్దిగా టేస్ట్ కోసం కొంచెం కొబ్బరి వేస్తే టేస్ట్గా ఉంటుందండి. ఇష్టానికి తగ్గట్టు వేసుకోవాలి కొబ్బరి, అది వేయాలని ఏమి లేదు, ఇష్టానికి తగ్గట్టు వేసుకోవాలి. బెల్లం మనం తాటి కాయ ఉండే, ఒక్కొక్క కాయ తీగా ఉంటుందండి, ఒక్కొక్క కాయ అయితే తీపి తక్కువగా ఉంటుంది, దాన్ని బట్టి వేసుకోవాలి. లేదంటే తీపి ఎక్కువగా ఉన్నా కొంతమంది తినలేరు కదా, ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోవాలండి. దీన్ని శుభ్రంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత శుభ్రంగా కలపాలి. దీన్ని బాగా కలిపి బెల్లాన్ని ఇలా ఉండలు లేకుండా బాగా కలపాలండి. ఇది గట్టిగానే ఉండాలి, మరీ జారుగా ఉంటే గారె అనేది మనకు పర్ఫెక్ట్గా రాదు. మనం తీపి అనేది సరిపడా చూసుకొని ఇంకా మనకి గారెల అదే తాటి గారెలకి పిండి అనేది రెడీ అయిపోయిందండి. తాటిగారెల తయారీకి ఏంటంటే మనకి 2 తాటికాయలు అనుకోండి. మనకి తాటికాయ సైజుని బట్టి వస్తుంది. నేను తీసుకున్న తాటికాయ సైజు అయితే మనకి 2 కప్పుల పేసం అయిందండి. 2 కప్పుల పేసం అయింది. దానికి మనకి 1 కప్పు బొంబాయి రవ్వ, 2 కప్పులు బొంబాయి రవ్వ, 1 కప్పు వరిపిండి వేసుకున్నాము. అయితే బెల్లం 2 కప్పులు వేసానండి. 2 కప్పులు బెల్లం అయితే కొంచెం జారుగా అయ్యింది. అప్పుడు జారుగా అయిందని కొద్దిగా దీనికి కొంచెం మళ్ళీ కొద్దిగా వరిపిండి యాడ్ చేశాను. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా పిండి అయితే తయారైంది. అన్నీ కూడా సరిపోయినాయండి, తీపి అన్నీ కూడా మాకు సరిపడా ఉన్నాయి. ఇప్పుడు మనం తాటిగారెలు అయితే ఎలా వేయాలనేది చూపిస్తాను మీకు. ఇదిగోండి, గారెలు వేగడానికి సరిపడగా ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టాను. బాగా ఆయిల్ వేడెక్కేదాకా ఉంచాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అంటే మనం గారెలు వేయడానికి సరిపడా వేస్తే నూనె అంటే కొంచెం గారెలకి వేగడానికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటాయి, అంటుకోకుండాను విడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా ఆయిల్ బాగా కాగే వరకు మనం వెయిట్ చేయాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇదిగో ఈ విధంగా మనం ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా క్లాత్ కానీ లేదంటే వేయగలిగితే చేత్తోనైనా వేసేయచ్చు. ఈ విధంగా మనం గారె అనేది ఆయిల్ ప్యాకెట్ మీద వేసుకోవాలి. వేసిన తర్వాత ఇది నెమ్మదిగా తీసి ఆయిల్లో వేయాలి. అంటే మీకు చూపించడం కోసము కవర్ పెట్టానండి. నాకైతే కవర్ మీద పెట్టి వేయడం అంటూ రాదు, నేను డైరెక్ట్ వేసేస్తానన్నమాట.
నాకు మామూలుగా ఎప్పుడు కూడా గారెలు అయినప్పటికీ ఏ గారెలు అయినా ఏమీ కవర్ గట్ట ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్ వేయడం అనేది అలవాటు. సో నేను అలాగే వేస్తున్నాను. మీకు వచ్చిన విధంగా వేయచ్చు, కవర్ మీద అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్ ఇలా నేను వేసిన విధంగా కూడా వేయచ్చు. గారెలు అవి పర్ఫెక్ట్గానే వస్తాయండి. కానీ మనం గారెపిండి కలిపేటప్పుడు అంత గట్టిగా అంటే మరీ అంత గట్టిగా కాకుండా అంత పలుచగా కాకుండా కలిపితే మనకి డైరెక్ట్ చక్కగా ఇలా ఒకే చేత్తో అనేది వేయొచ్చండి. మామూలు గారెలైనా ఏ గారె అయినప్పటికీ ఇలా ఒకే చేత్తో వేస్తే అంటే మళ్ళీ ఇంకో చేతిలో పెట్టుకుని వత్తడం అలా కాకుండా నేను ఇంకా ఇలాగ రౌండ్గా చుట్టేసి ఇలా వేసేస్తానన్నమాట. ఇంకా ఎర్రగా ఎగిన తర్వాత మనం చూసుకొని గారెలు దించాలండి. అంటే దించడం అని కాదు, అదే చూపిస్తాను మీకు ఎలా తీయాలనేది. వేగిన తర్వాత మనం ముందు వేసినటువంటి గారెలు అనేది వేగిపోయినాయి చూసారా, ఇది ఇలా తిప్పుతూ ఉండాలి. గారెల్ని అయిపోయిన గారెల్ని తిప్పుకుంటూ ఉండాలి. ఒకసారి వేగినాయో చూద్దాము. చూడండి, ముందు వేసినవి ఎర్రగా చక్కగా తయారైపోయినాయి. చూడండి, ఈ విధంగా తయారైన తర్వాత మనం ముందు హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకున్నాము అంటే ఏమన్నా ఆయిల్ ఉంటే కిందకు వచ్చేస్తుంది. కింద పేపర్ పెట్టి హోల్స్ ఉన్న గిన్నెలో వేయండి. ఈ విధంగా నేనైతే ఈ విధంగా వేస్తాను. చూడండి, గారెలు చక్కగా కలర్గా ఈ కలర్లో రావాలి. మరీ వేగిపోయినా బాగోవు. చూసుకోండి ఒకసారి, ఈ విధంగా ఉండాలన్నమాట.